తాడిపత్రిలో బస్సు మంటలు రాజకీయాలకు అంటుకున్నాయి. తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీకి సమస్య ఏంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు తాడిపత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలతపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆపోతే అసలు దీనికి ఎడతాను నేనా? తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు ఇది తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? చేతగారు నా కొడక్కల్లారా అంటారా? ఏం పీకుతారా? మళ్ళీ ఇంకో బస్సు వేస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడ్డా అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడక్కల్లారా? 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి. నా కొడకల్లారా? ఈయనంటే మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమిరంట? వాళ్ళ మొగాలు చూడ, వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా? మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలి. మేము ఎక్కడ మా ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మహిళలను ఉద్దేశించి మంచిగా చేస్తారు అని బీజేపీకి చెందిన మాధవీలత గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె మేము ఖండిస్తూ కూడా పత్రికా సముఖంగా ఒక మాట మాట్లాడాము. ఇలా ఇంకొక నియోజకవర్గం మీద ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది. తాడిపత్రి గురించి ఏది తెలీదు, జీరో నాలెడ్జ్. అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా, ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని, రేజింగ్లని, గాంజాయి అని చెప్పి తాడిపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. ఆమె ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉంటారు. మంచిగా తీసుకునే దానికన్నా చెడుగా తీసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఆమెను ఖండిస్తూ, ఆమె మాటలను ఖండిస్తూ, వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి పోలీసు వారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఆమెను రిమాండ్ చేయవలసిందిగా సార్ మా తరపున, తాడిపత్రి మహిళల తరపున మేము మా కౌన్సిలర్ అందరము సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.